వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. చిత్తూరు జిల్లాలోని ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్న కలెక్టర్ సుమిత్ కుమార్, మాజీ సైనికుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడాన్ని స్వాగతిస్తూ చిత్తూరులో మాజీ సైనికులు స్కూటర్ ర్యాలీ. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో డిఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రభుత్వం కల్పించే ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న చిత్తూరు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారిత అధికారి ఎస్కే రబ్బానీ బాషా, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క వలసవాద వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా అని కొనియాడిన చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ వంటి చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బీకోటలో 132/33 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని వర్చువల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీల పెంపు గత 5 ఏళ్లలోనే జరిగిందని, అయితే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలను పెంచకుండానే ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు వైసీపీ నేతలు చేస్తున్నారన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. చిత్తూరు జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా స్థాయి ఆసుపత్రుల నాణ్యతా ప్రమాణాలపై జిల్లా కలెక్టర్ డిఎం&హెచ్ఓ ప్రభావతి దేవితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా స్థాయి ఆసుపత్రులలో ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో పనిచేసేలా కృషి చేయాలని తెలిపారు. దీంతో పాటు ఆసుపత్రుల్లో సరైన ప్రమాణాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ వసతులు కల్పించడంలో ఆసుపత్రులకు కావాల్సిన సదుపాయాల కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఆసుపత్రుల్లో నిరుపయోగమైన బయోమెడికల్ వ్యర్థాలను తొలగించేందుకు సరైన విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నదని, డిఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్న బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు ప్రభుత్వం కల్పించే ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిత్తూరు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారిత అధికారి ఎస్కే రబ్బానీ బాషా తెలిపారు. చిత్తూరులో జ్యోతిరావు పులే బీసీ భవన్లో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు సాధికారిత అధికారి జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారిత అధికారి మాట్లాడుతూ, సంచాలకులు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ విజయవాడ మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం 60 రోజుల పాటు కొనసాగుతుందని, 220 మంది అర్హులైన విద్యార్థులకు శిక్షణతో పాటు పుస్తకాలు, స్టే ఫండ్ అందించబడుతుందని తెలిపారు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క వలసవాద వ్యవస్థను వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా అని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నందు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి ఎస్ మూర్తిలతో కలిసి ముఖ్య అతిథిగా డిఆర్ఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క వలసవాద వ్యవస్థను వ్యతిరేకంగా ధైర్యంగా గిరిజన తెగకు చెందినటువంటి యువకుడు, తనకు ఉన్న జ్ఞానంతో బ్రిటిష్ వాళ్లను ఎదిరించిన నాయకుడు భగవాన్ బిర్సా ముండాను స్ఫూర్తిగా తీసుకోవాలని గిరిజన నాయకులకు, బాలికలకు సూచించారు. మాజీ సైనికుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడాన్ని స్వాగతిస్తూ చిత్తూరులో మాజీ సైనికులు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని ట్రైనీ ఐఏఎస్ హిమవంశి ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభించి చిత్తూరు నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్ హిమవంశి మాట్లాడుతూ, అంకితభావం, త్యాగం, నిరంతర శ్రమతో సైనికులు పనిచేస్తుంటారని తెలిపారు. ఇలాంటి వారు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మాజీ సైనికులుగా ఉంటారని, వారి సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వస్తుందని తెలియజేశారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. వ్యాఖ్యానం చిత్తూరు జిల్లా ప్రతినిధి విఆర్ చంద్రశేఖర్.